స్కూళ్ళల్లో పిల్లలు 4,00,000 మంది తగ్గిపోయారని నిన్న సాక్షి రాస్తే, లేదు పెరిగారు అన్నటువంటి ఈనాడు రాసింది. వాళ్ళ రాష్ట్రంలో సర్కారు బడులు బలోపేతానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల సంఖ్య ఊపందుకుంటోంది. 2025-26 విద్యా సంవత్సరంతో పోలిస్తే 26-27 ఇప్పటివరకు 56,065 మంది విద్యార్థులు అధికంగా చేరడం విశేషం. 2025-26లో 1 నుంచి 10 తరగతిలో సర్కారు బడుల్లో 32,01,607 మంది విద్యార్థులు చదివితే, ఈసారి ఇప్పటివరకు ఈ సంఖ్య 32,59,672 చేరింది. ప్రైవేట్ పాఠశాల నుంచి ఏడాది ఇప్పటి వరకు 1,06,914 మంది సర్కారు బడుల్లో ప్రవేశాలు పొందడం గమనార్హం. అయితే వీళ్ళలో పలువురికి యాజమాన్యాలు టీసీలు ఇవ్వకపోవడంతో యుడైన్ ప్లస్లో వివరాల నమోదుకు ఇబ్బందులు తలెత్తున్నాయి. టీసీలు ఇస్తేనే ప్రవేశాల ప్రక్రియ అధికారికంగా పూర్తవుతుంది. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు సంక్షోభాలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో చేరుస్తున్నారు అన్నమాట. లేకపోతే టీసీలు ఎందుకు ఎవరు యాజమాన్యాల వాళ్ళు అంతకుముందు డబ్బులు ఇచ్చి ఉంటే కనుక. కాబట్టి ఇక్కడ సంథింగ్ వేరేది ఉంది అన్నటువంటిది, ఆ కోణాన్ని టచ్ చేయలేదు. దీన్ని కొంచెం మార్చే ప్రయత్నం చేస్తుంది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 43,626 ఉన్నాయి. గత ఏడాది కంటే ప్రవేశాల సంఖ్య కనీసం 10% పెంచాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందట.